ఈరోజు చేయబోతున్న కర్రీ రూప్చంద్ రాగండ్లు పిల్లల కర్రీ అండి, రాగండి పులుసు అండి. రూప్చంద్ కర్రీ ముళ్ళులు ఇవన్నీ ముళ్ళ చేపలండి, ఒక రూప్చంద్ తప్ప. రూప్చంద్ రాగండి పిల్లల పులుసు ఈరోజు చేయబోతున్న కర్రీ అండి. మై డియర్ ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు ముందు కరివేపాకు వేసుకున్నాం, నూనెలో వేపేసాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, కరివేపాకు నూనెలో వేపేసాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు ఎగినట్టుంది మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, చూడండి పచ్చిమిరకాయలు ఈ విధంగా కోసాం పులుసు కాబట్టి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రూప్చంద్ రాగండి పులుసు మై డియర్ ఫ్రెండ్స్. రూప్చంద్ రాగండి పులుసు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి కావాల్సిన పదార్థం, ఫస్ట్ కరివేపాకు వేపేసాం, తర్వాత ఆనియన్స్ వేసాం మై డియర్ ఫ్రెండ్స్. చూడండి తిప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ త్వరగా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు పెద్దగా కోసుకున్నాం. వెరైటీగా కరివేపాకు కూడా వేపేసాం. చక్కగా వేపిన తర్వాత త్వరగా మగ్గడానికి ఏం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్, ఉప్పు పసుపు వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేద్దాం, పసుపు ఎక్కువ వేద్దాం, కలర్ఫుల్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు చేయడం ముళ్ళ చేపలండి, ఈ పిల్లలకి పెట్టమాకండి మై డియర్ ఫ్రెండ్స్. రాగండి పిల్లలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. పసుపు ఎక్కువ వేసేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ ఎక్కువ, టేస్ట్ కూడా ఎక్కువ మై డియర్ ఫ్రెండ్స్. రూప్చంద్ ఈ పిల్లలకు పెట్టే చేపలు కాదు మై డియర్ ఫ్రెండ్స్, పెద్దోళ్ళే జాగ్రత్తగా తినాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉప్పు వేసాం, పసుపు వేసాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉప్పు కూడా వేసేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వేసాం మై డియర్ ఫ్రెండ్స్ ఉప్పు కూడా. చూడండి అంత క్లారిటీగా ఉందో. ఉప్పు పసుపు వేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రూప్చంద్ రాగండు ఈ పిల్లలకు పెట్టే కాదండి మై డియర్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళే జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే రాగండు పిల్లలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి, రూప్చంద్లు ముళ్ళు తక్కువ. ఒకే ముళ్ళు ఉంటుంది రూప్చంద్కి. ఈ రెండు కలిపి పులుసు పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టిన చేపల్లో చాలా జాగ్రత్తగా వండుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రూప్చంద్ రాగండు పులుసు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండాలి. ఈ లోపల కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మధ్యలో వేసినా పర్లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు వేసుకున్నా పర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, రూప్చంద్ రాగండు పిల్లల ఫ్రై కర్రీ అండి, పులుసు అండి మై డియర్ ఫ్రెండ్స్. రూప్చంద్ రాగండు పిల్లల పులుసు. రాగండు పిల్లల ముళ్ళు ఎక్కువ ఉంటాయి, రూప్చంద్లో ముళ్ళు ఒకటే తక్కువ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. చూద్దాం పులుసు పద్ధతి. ముందు ముఖ్యంగా ఫస్ట్ కరివేపాకు వేసేద్దాం, నూనెలో వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసి పసుపు ఉప్పు వేసేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కూడా వేసుకుందాం. మై డియర్. ఆ తర్వాత చేపలు వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ ఫాలో అవ్వండి, ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ స్టెప్ కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి.